నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. భారత నౌకాదళం మరింత బలంగా మారబోతోంది. ఎందుకంటే నేవీలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరబోతోంది. ఇది సాధారణ వార్షిప్ కాదు. గాల్లో నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోగలుగుతుంది. సముద్ర ఉపరితలం నుంచి వచ్చే దాడులకు ప్రతిస్పందించగలదు. నీటి అడుగుల నుంచి వచ్చే సబ్మెరైన్ ముప్పులకు సిద్ధంగా ఉంటుంది. అంటే సర్ఫేస్, ఎయిర్, అండర్ వాటర్ ఈ మూడు రంగాల్లోనూ పనిచేయగల కంప్లీట్ ఆల్ రౌండర్. ఆ యుద్ధ నౌక పేరు ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇండియన్ నేవీ చరిత్రలో ఈ పేరుతో ఇప్పటి వరకు పెద్దగా సేవలో ఉన్న యుద్ధ నౌక లేదు. అందుకే ఈ పేరు కూడా ప్రత్యేకం. మహేంద్రగిరి అనేది తూర్పు కనుమల్లోని ఒక పర్వతం పేరు. శక్తి, స్థిరత్వం, దృఢ సంకల్పం ఈ భావాలను ప్రతిబింబించేలా ఈ పేరును ఎంపిక చేశారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ప్రాజెక్ట్ 17A అంటే ఏంటి? దీని ముందు భారత నౌకాదళంలో ప్రాజెక్ట్ 17 కింద శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ వచ్చాయి. అవి కూడా భారత నేవీకి చాలా కీలకమైన వార్షిప్స్. కానీ ఇప్పుడు భారత నేవీ ప్రాజెక్ట్ 17Aతో మరింత అడ్వాన్స్డ్ దశలోకి వచ్చింది. ప్రాజెక్ట్ 17A షిప్స్ను నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ అంటారు. ఇవి శివాలిక్ క్లాస్ కంటే మరింత ఆధునికంగా రూపొందించబడ్డాయి. మరింత స్టెల్త్, మరింత ఆటోమేషన్, మరింత అడ్వాన్స్డ్ సెన్సార్స్, మరింత ఇంటిగ్రేటెడ్ వెపన్స్ మరియు మోడర్న్ నేవల్ వార్ఫేర్ అవసరాలకు తగ్గ కాంబాట్ క్యాపబిలిటీ. ఇదే ప్రాజెక్ట్ 17A యొక్క ప్రత్యేకత. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఈ ప్రాజెక్ట్ 17Aలో 6th షిప్. దీనిని ముంబైలోని మెజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL నిర్మించింది. వార్షిప్ డిజైన్ బ్యూరో దీని డిజైన్లో కీలక పాత్ర పోషించింది. ఇది పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ స్పిరిట్ ను చూపించే యుద్ధ నౌక. ఎందుకంటే ఇందులో 75% పైగా ఇండిజినస్ కంటెంట్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఈ యుద్ధ నౌకలోని ప్రధాన వ్యవస్థలు, కాంపోనెంట్స్, ఎక్విప్మెంట్ లో పెద్ద భాగం భారతదేశంలోనే తయారైంది. ఇందులో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MSMEs పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంది. నౌక నిర్మాణం అంటే కేవలం ఒక పెద్ద షిప్ యార్డ్ పని కాదు. దాని వెనుక వందలాది చిన్న పరిశ్రమలు ఉంటాయి. సెన్సార్లు, కేబుల్స్, మెకానికల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, కాంబాట్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఇలా ఎన్నో రంగాల్లో MSMEలు తమ పాత్ర పోషిస్తాయి. అందుకే ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక షిప్ మాత్రమే కాదు, భారత రక్షణ తయారీ సామర్థ్యానికి ఒక ఫ్లోటింగ్ సింబల్. ఇప్పుడు ఈ వార్షిప్ ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం. ఫ్రిగేట్ అంటే డెస్ట్రాయర్ కంటే కొంచెం చిన్నది, కానీ అది తక్కువ ప్రాధాన్యం కలిగిందని కాదు. ఫ్రిగేట్ ఒక మల్టీ మిషన్ ప్లాట్ఫామ్. దానికి వేగం ఉంటుంది, చురుకుదనం ఉంటుంది, రహస్యంగా కదిలే సామర్థ్యం ఉంటుంది, దూర సముద్రాల్లో పనిచేసే ఎండ్యూరెన్స్ ఉంటుంది, ముఖ్యంగా స్టెల్త్ ఫ్యూచర్స్ ఉంటాయి. స్టెల్త్ అంటే శత్రు రాడార్కు సులభంగా కనిపించకుండా ఉండే డిజైన్, షిప్ షేప్, రాడార్ సిగ్నేచర్ తగ్గించే నిర్మాణం, ఇంజిన్ నాయిస్ తగ్గించే అకాస్టిక్ మెజర్స్, ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ నియంత్రణ ఇవన్నీ కలిపి శత్రువుకు ఈ నౌకను గుర్తించడం కష్టంగా మారుస్తాయి. సముద్ర యుద్ధంలో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఎవరు ముందుగా శత్రువును గుర్తిస్తారో, ఎవరు ముందుగా దాడి చేస్తారో వారికే పైచేయి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఆ ముందస్తు ప్రయోజనాన్ని భారత నేవీకి అందించగలదు. ఇప్పుడు దీని వెపన్స్ అండ్ సిస్టమ్స్ గురించి మాట్లాడితే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. అంటే సముద్రం లేదా భూమిపై ఉన్న శత్రు లక్ష్యాలపై దాడి చేయగలుగుతుంది. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. అంటే శత్రు ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్, డ్రోన్స్ వంటి గగన ముప్పులను అడ్డుకోగలుగుతుంది. ఇది టార్పిడోస్ తో సబ్మెరైన్ థ్రెట్స్ ను ఎదుర్కోగలుగుతుంది. అంటే నీటి అడుగున దాగి ఉన్న ఎనిమీ సబ్మెరైన్స్ కూడా దీని దృష్టిలో ముప్పుగా నిలుస్తాయి. దీంతో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఉంటాయి. శత్రు కమ్యూనికేషన్, రాడార్ టార్గెటింగ్ సిస్టమ్ ను కన్ఫ్యూజ్ చేయడం, తనను తాను రక్షించుకోవడం, ఎనిమీ మిసైల్ గైడెన్స్ ను దెబ్బతీయడం ఇవి మోడర్న్ నేవల్ వార్ఫేర్ లో చాలా కీలకం. మొత్తంగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక ఇంటిగ్రేటెడ్ కాంబాట్ ప్లాట్ఫామ్. ఎయిర్ వార్ఫేర్, సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అన్ని రంగాల్లో పని చేయగలుగుతుంది. అందుకే దీనిని ఫోర్స్ మల్టిప్లేయర్ అంటారు. ఫోర్స్ మల్టిప్లేయర్ అంటే ఏంటి? ఒక నౌక ఉండటం వల్ల మొత్తం ఫ్లీట్ క్యాపబిలిటీ మరింత పెరగటం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక్కదానితోనే యుద్ధం గెలవదు, కానీ ఇది క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ తో కలిస్తే, డెస్ట్రాయర్స్ తో కలిస్తే, సబ్మెరైన్స్, మ్యారిటైమ్ పాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ తో కలిస్తే భారత నౌకాదళం యొక్క మొత్తం కాంబాట్ నెట్వర్క్ మరింత బలపడుతుంది. ఇప్పుడు ప్రొపల్షన్ గురించి చూద్దాం. ఒక యుద్ధ నౌకకు వేగం చాలా ముఖ్యం. తక్షణ డిప్లాయ్మెంట్, దూర ప్రాంతాలకు వేగంగా చేరుకోవటం, శత్రు దాడి నుంచి బయటపడటం లేదా అవసరమైనప్పుడు వేగంగా అటాక్ పొజిషన్ తీసుకోవటం, దీనికి ప్రొపల్షన్ సిస్టమ్ కీలకం. ప్రాజెక్ట్ 17A షిప్స్ లో కంబైన్డ్ డీజిల్ అండ్ గ్యాస్ కోడాక్ ప్రొపల్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే డీజిల్ ఇంజిన్స్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తాయి, గ్యాస్ టర్బైన్స్ హై స్పీడ్ ఇస్తాయి. ఇవి కలిపి నౌకకు వేగం, ఎండ్యూరెన్స్ రెండు అందిస్తాయి. అంటే తక్కువ వేగంలో ఫ్యూయల్ ఎకానమీ, అవసరమైనప్పుడు హై స్పీడ్ డాష్. ఇది నేవల్ ఆపరేషన్స్ లో చాలా ఉపయోగకరం. ఇక మహేంద్రగిరి పేరు గురించి మాట్లాడితే ఇది ఈస్టర్న్ ఘాట్స్ లోని పర్వత శ్రేణి నుంచి వచ్చింది. ప్రాజెక్ట్ 17Aలోని అనేక నౌకలు పర్వతాల పేర్లతోనే ఉన్నాయి. నీలగిరి, ఉదయగిరి, హిమగిరి, తారాగిరి,
దోనగిరి, మహేంద్రగిరి, తర్వాత వింధ్యాగిరి. ఇవి పేర్లు మాత్రమే కాదు, భారత భౌగోళిక గుర్తింపును సముద్ర శక్తిగా మార్చే సింబల్స్. పర్వతాల స్థిరత్వం, సముద్ర యుద్ధ నౌకల చురుకుదనం, ఈ రెండింటినీ కలిపిన నేమింగ్ ట్రెడిషన్ ఇది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి క్రెస్ట్ లో గోషక్ బర్డ్ చిహ్నం ఉంది. గోషక్ అంటే వేగం, ధైర్యం, ప్రిసిషన్ ను సూచించే పక్షి. యుద్ధ నౌకకు ఇది సరైన ప్రతీక. ఎందుకంటే సముద్రంలో వేగంగా కదలాలి, సరైన సమయంలో దాడి చేయాలి, శత్రు ముప్పును ఖచ్చితంగా గుర్తించాలి, ప్రతి యాక్షన్ లో ప్రిసిషన్ ఉండాలి. ఇక దీని మోటో స్థిర ప్రజ్ఞ, అంటే యుద్ధంలో స్థిరమైన బుద్ధి, బ్యాటిల్లో పానిక్ కాదు, అధిక ఉత్సాహంతో తప్పు నిర్ణయం కాదు, శత్రువు ఒత్తిడి తెచ్చిన, మిస్సైల్ అలర్ట్ వచ్చిన, సబ్మెరైన్ కాంట్రాక్ట్ కనిపించిన కమాండ్ టీమ్ కామ్ గా క్లియర్ గా నిర్ణయం తీసుకోవాలి. సముద్ర యుద్ధంలో స్టడీ మైండ్ ఒక వెపన్ లా పనిచేస్తుంది. అందుకే ఈ మోటో చాలా అర్థవంతమైంది. ఇప్పుడు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాలి. భారతదేశానికి 3 వైపులా సముద్రం ఉంది. ఇండియన్ ఓషన్ రీజియన్ లో మన స్థానమే మన బలం. ఇంధన రవాణా మార్గాలు, వాణిజ్య మార్గాలు, ఇండో పసిఫిక్ లో పెరుగుతున్న పోటీ, చైనా నౌకాదళం కదలికలు, ఇవన్నీ భారత నేవీ బాధ్యతను మరింత పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి వంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ అవసరం మరింత ఎక్కువ. ఇవి ఈస్టర్న్ సీబోర్డ్ లో, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో, అండమాన్ నికోబార్ వైపు, ఇండో పసిఫిక్ మ్యారీటైమ్ రూట్స్ లో భారత ప్రెజెన్స్ ను బలపరచగలుగుతాయి. ప్రత్యేకంగా విశాఖపట్నంలో కమిషనింగ్ జరగటం కూడా సింబాలిక్. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ కు కీలక కేంద్రం. బే ఆఫ్ బెంగాల్, మలక్కా స్ట్రైట్ వైపు వెళ్లే సముద్ర మార్గాలు ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలకమైనవి. అందుకే మహేంద్రగిరి భారత నావీలో చేరటం కేవలం ఒక షిప్ ఎడిషన్ కాదు, ఇది ఈస్టర్న్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి బూస్ట్. ఇక ప్రాజెక్ట్ 17A మొత్తం చూసుకుంటే ఇది భారత నౌకాదళ మోడర్నైజేషన్ లో పెద్ద అడుగు. నీలగిరి క్లాస్ షిప్స్ ఇప్పటికే ఇండక్షన్ దశలోకి వచ్చాయి. ప్రతి షిప్ చేరే కొద్దీ ఇండియన్ నేవీకి బ్లూ వాటర్ క్యాపబిలిటీ మరింత పెరుగుతుంది. బ్లూ వాటర్ నేవీ అంటే తన తీరానికి దగ్గరగా మాత్రమే కాదు, దూర సముద్రాల్లో కూడా ఆపరేషన్స్ చేయగల నౌకాదళం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి వంటి షిప్స్ ఆ లక్ష్యాన్ని బలపరుస్తాయి. ఇవి కాన్వాయ్ ప్రొటెక్షన్ చేయగలవు, యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్ చేయగలవు, ఎయిర్ డిఫెన్స్ స్క్రీన్ ఇవ్వగలవు, సర్ఫేస్ స్ట్రైక్ చేయగలవు, మ్యారిటైమ్ సర్వేలెన్స్ లో భాగం కావచ్చు, ఫ్లీట్ ఆపరేషన్స్ లో పాల్గొనవచ్చు. అంటే ఒక షిప్ లోనే అనేక పాత్రలు. అందుకే దీనిని ఆల్ రౌండర్ అంటున్నారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ యాంగిల్ మరింత పెద్దది. గతంలో భారత్ పెద్ద యుద్ధ నౌకల కోసం విదేశీ టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడేవి. కానీ ఇప్పుడు డిజైన్, కన్స్ట్రక్షన్, ఇంటిగ్రేషన్ లో భారత్ సామర్థ్యం పెరుగుతోంది. మెజాగన్ డాక్, గార్డ్ అండ్ రీచ్ షిప్ బిల్డర్స్, వార్షిప్ డిజైన్ బ్యూరో, డిఆర్డిఓ సిస్టమ్స్, బిఈఎల్ ఎలక్ట్రానిక్స్, ప్రైవేట్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కలిసి దేశీయ నావల్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నాయి. ఈ ఎకోసిస్టమ్ ఒకసారి బలపడితే భారత్ తన కోసం షిప్స్ తయారు చేయడమే కాదు, భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా నావల్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరగలుగుతుంది. ఇది ఎంప్లాయ్మెంట్కు ఉపయోగం, టెక్నాలజీ డెవలప్మెంట్కు ఉపయోగం, స్ట్రాటజిక్ అటానమీకి ఉపయోగం, డిఫెన్స్ డిప్లొమసీకి ఉపయోగం. మొత్తంగా చూస్తే ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నావీకి ఒక కొత్త ఆయుధం మాత్రమే కాదు, ఇది 3 సందేశాలు ఇస్తోంది. మొదటిది, భారత్ తన సముద్ర భద్రతను మరింత బలపరుస్తుంది. రెండవది, భారత్ స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో వేగంగా ముందుకు వెళ్తోంది. మూడవది, ఇండో పసిఫిక్ లో భారత్ ప్రెజెన్స్ మరింత స్పష్టంగా పెరుగుతోంది. ఎయిర్ నుంచి ముప్పు వచ్చినా, సర్ఫేస్ నుంచి దాడి జరిగిన, అండర్ వాటర్ నుంచి సబ్మెరైన్ ముప్పు వచ్చినా ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్ధంగా ఉంటుంది. అదే దీని అసలు పవర్. సముద్రం మీద కనిపించకపోవడం దీని స్ట్రెంగ్త్, కనిపించినప్పుడు ఎదురుదాడి చేయడం దీని స్ట్రెంగ్త్. యుద్ధంలో స్థిరమైన బుద్ధి దీని మోటో, మరియు భారత త్రివర్ణ పతాకాన్ని సముద్రాల్లో మరింత దూరం తీసుకువెళ్లడం దీని మిషన్. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఇది కేవలం ఒక కొత్త వార్షిప్ కాదు, ఇది భారత నౌకాదళం కొత్త ఆత్మవిశ్వాసానికి సముద్ర రూపం.